are you friends? Happy New Year friends. Happy New Year friends. ఉపకారం సరిపోయిందేమో చూడు చూడే చూడే మళ్ళీ అటు ఇటు అయితే ఇబ్బంది కదా మళ్ళీ అంత టేస్ట్ సరిపోయిందా ఎట్లుంది ఉప్పురాలు తిప్పే ఫస్ట్ చపాతీలు అయితే చేస్తుంది సువర్ణ ఇప్పుడు చికెన్ కూడా రెడీ అయ్యిందనమాట చికెన్ టేస్ట్ చూడాలి ఇవన్నీ సరిపోయిందా లేదా చూసుకొని ఇక మొత్తం చేసుకొని రెడీ చేసుకున్నాం సువర్ణ ఏం చూవి ఎందుకు ఇవన్నీ స్పెషల్గా చేస్తున్నావు ఈరోజు సండే అనా లేకపోతే 31st అనా 31st అని చేస్తున్నావు ఇవన్నీ అంటే 31st మనకా ఎవరికి ఇది ఇంగ్లీష్ వాళ్ళకా ఎవరిది 31st డిసెంబర్ 31st జనవరి కదా మన ఉగాది ఎప్పుడో తెలుసా ఉగాది కొత్త సంవత్సరం మనకు తెలుగు వాళ్ళకందరికీ హిందువులకందరికీ కొత్త సంవత్సరము ఉగాది అప్పుడు ఉంటుంది అనమాట ఇప్పుడు అన్నీ ఉప్పు కారం సరిపోయిందా చూడు అంతా సరిపోయిందా చూడు ఇంకా కొంచెం ఉప్పు కావాలనా ట్రై చూసి మా లక్కాడు ఏమో చేసినాడు చూడు అబ్బా కేక్ చేసిండు కదా లక్కాడు వెరీ గుడ్ బేటా ఏం డాడీ అది ఏం కేక్ లక్కాడు కేక్ రెడీ చేసిండు కదా అబ్బా సూపర్ ఉంది డాడీ నీ కేకు సువర్ణకి అయితే కొంచెం హెడేక్ వస్తుందంట పండుకున్నది ఇక మా లక్యానికి నేను మా లక్యాడు ఈరోజు అయితే ఇక కేక్ కట్ చేసేంత నిద్ర అయితే ఏం పోము మేము ఇంకా 2 షాకులు తీసుకొచ్చిన కటింగ్కి నాకు మా లక్యానికి ఒకటి ఇక మా వసుందరకి అయితే ఏం లేదు సరే నాకేమొద్దు వీళ్ళిద్దరికి అయితే ఇస్తాం నువ్వు చెప్పు డాడీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు ఎవరికి ఇస్తావు అక్కకు తమ్మునికి చెల్లెలకి ఇస్తావా మన ఇద్దరమే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం తిన్నారా మీరు చీయలు తిన్నారా మీరు తిన్నారా అని అడుగు ఫ్రెండ్స్ మీరు చీయలు తిన్నావా అను మటన్ తిన్నారా చికెన్ తిన్నారా మేమైతే చికెన్ మమ్మల్ని అడగకండి నువ్వు చెప్పు బేట మమ్మల్ని న్యూ ఇయర్ అవుతుంది కాబట్టి మేము 12 గంటలకు కేక్ అయితే కట్ చేస్తామన్నమాట అప్పటి వరకు అయితే మేము ఇప్పుడు 9 అవుతుంది 3 గంటలు వెయిట్ చేయాలి 9 ఇప్పుడైతే 9 o'clock అవుతుంది 3 hours వెయిట్ చేయాలన్నమాట 3 hours వెయిట్ చేసినాక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరు టపాకాయలు అవన్నీ కాలుస్తారు మేమైతే మా ఇంట్లోనే జస్ట్ చిన్నగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి నేను మా వసుంధర చెప్తా నేను మా లక్యాన్ని కూడా చెప్తా మా లక్యాన్ని నాకు కూడా చెప్తాడు ఇప్పుడు న్యూ ఇయర్ డాడీ ఈరోజేనా ఈరోజు ఎవరు బర్త్డే కాదైనా న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి కేక్ తెచ్చి కట్ చేసినాం అనమాట అంతే కాదు డాడీ అబ్బా ఫ్రిడ్జ్ లో పెట్టినాము
బ్లాక్ ఫారెస్ట్ కేక్. మంచిగా పట్టుకోండి. చూపిస్తా పండి రెడీ కాపు మరి. చెప్పు ఇక్కడ చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. ఇది బ్లాక్ ఫారెస్ట్ కేక్. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసింది. ఇవి చెర్రీస్, 2 చెర్రీస్. అప్పుడేమో ఒక బాక్స్ వస్తుండే, ఇప్పుడేమో ఒక కవర్ పైన వచ్చింది. ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బా ఇస్తుండ్రు. అందువల్ల కేకుకి ఏ హాని కలగదు, ధూళి పడదు. ఇప్పుడైతే మెల్లగా తీసి కేక్ కట్ చేస్తాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఇప్పుడు మా పిల్లలు నైట్ కేక్ కట్ చేద్దామంటే పడుకున్నారు, తిని పడుకున్నారు, లేవలేదు. ఇప్పుడు నేను కట్ చేస్తా అని అంటున్నారు. ఇక 2 చాకులు అయితే తీసుకొస్తాం. మా లక్కీయానికి ఒకటి, మా సుందరకు ఒకటి, అక్కకు ఒకటి పెట్టా. ఇంకా ఇది బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట. ఇంతకుముందు బాక్స్లో ఇచ్చేవాళ్ళు. ఏమో ఇది దుమ్ము అవన్నీ ఏం పడకుండా అయితే నీట్గా ఉంది. బాక్సులు తీసుకొచ్చినప్పుడు అటు ఇటు కదులుతున్నాయి అనమాట. ఇప్పుడైతే ఈ ప్యాకింగ్ లాగా ఉంది, లాక్ సిస్టమ్ ఉంది ఇవంతా. ఇప్పుడు మెల్లగా లాక్ సిస్టమ్ అయితే ఓపెన్ చేసాము. దగ్గర కొంచెం అనమాట. రెడీ 1 2 3. ఇది బాక్స్ అయితే ఎలాంటి డ్యామేజ్ కాకుండా కేక్ అయితే నీట్గా వచ్చేసింది అనమాట. ఇది తీసుకో. ఇప్పుడు మా మిన్ను బర్త్డే డ్రెస్ అనమాట. ఆ రోజు బర్త్డే రోజు చేసుకుంటా ఈ రోజు చేసుకుంది అనమాట. అందరూ హ్యాపీ న్యూ ఇయర్. పట్టుకోమ్మా, కట్ చేయి ఇట్లా. వసుంధరకి చూడమ్మా, మిన్ను గుడ్ నైట్ చూడు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు. మేము కూడా అయితే అంటే మీరు నైట్ చేసుకుంటారు, మేము చేస్తున్నాం. మా పిల్లలు పడుకున్నందుకు అయితే ఎన్నో ఆశలతో స్వాగతం పలికిన 2023 గడియారం ముళ్ళులాగా స్పీడ్గా తిరిగి తన విధులను పూర్తి చేసుకుందన్నమాట. ఈ ఏడాది కొందరి జీవితంలో అద్భుతమైన తీపి జ్ఞాపకాలను అందిస్తే మరికొందరి జీవితాల్లో తీరని చేదు గుర్తులను మిగిల్చిందనమాట. ఈ ఏడాది మీకు ఎలా గడిచింది, అంటే మంచి జరిగిందా నష్టం జరిగిందా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ 2024కి వెల్కమ్ చెప్తూ ఈ నూతన సంవత్సరంలో మీ కలను నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏమన్నా మాట్లాడతారా మీరు? హాయ్ ఫ్రెండ్స్. How are you friends? Happy New Year friends. Happy New Year friends. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఈరోజు మైసమ్మ దగ్గరికి వచ్చినామన్నమాట. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మా ఫ్రెండ్స్తో కలిపి విత్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిపి వచ్చేసాను. ఇప్పుడు నర్మద మమత ఇప్పుడు రైస్ వాళ్ళే చేస్తారనమాట. రైస్ ప్లస్ చికెన్ కర్రీ 2 వాళ్ళతోనే ప్రిపేర్ చేస్తున్నాం ఈరోజు. రావాల్సిన వాళ్ళు రావచ్చు షార్ప్ 1 o'clock. కాలేదు, ఇంకా అవుతుంది. 2 అయినా పర్లేదు, కూడా రావచ్చు. లాస్ట్ మిగులుతుంది, తినిపోవచ్చు. రైస్ ఎక్కువ ఉన్నాయి కదా. ఆపిల్ పెద్దగా అయినాక మాట కట్ చేయబెట్ట. సువర్ణ ఉల్లిపాయలు కట్ చేస్తుంది. మా లక్కీ ఆడ ఏం డాడీ ఏమో పట్టినావు, అది మమ్మీకి ఇచ్చినావు, తీయకూడదు. అది కూడా కట్ చేయదు, అది కూడా కట్ చేయ. ఎందుకంటే చికెన్లకు రైస్లకు 2 కావాలి కట్టి. మంచిగా పట్టుకో. ఇప్పుడు చికెన్ కడుగుతున్నాము, ఫ్రెష్గా అడుగుతున్నాము.
ఇప్పుడు దీన్ని పొయ్యి మీద వేయాలి. కట్టెల పొయ్యి, గ్యాస్ లేదు. గ్యాస్ గ్యాస్ అంటే తీసుకురండి. మీరు కూడా దావత్ చేయాలనుకుంటే 703 ఫోన్ చేయండి, కంపల్సరీ వస్తావు. చేస్తున్నారు. ఇది ఆయిల్ ప్యాకెట్. ఏం ఆయిల్ ఇది? గోల్డ్ డ్రాప్. మీరు కూడా ఇదే వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఈరోజు మైసమ్మ మొత్తం మీద ఆడుకోండి ఇక. మంచిగా ఉంది ప్లేస్. ఇక్కడ పెట్ట ఇక్కడ 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 ఇట్రా. నీ ప్లేట్ తీసుకో, కూర్చో. ఇక్కడ తీసుకో. నీదే తీసుకో. ఇక ఉంటాయి అనుకున్నాం అంతా. చికెన్ ఇక తీసుకో. ఇప్పుడైతే రైస్ చికెన్ అయితే అయిపోయింది, తినడానికి టైం అయింది. అందరు కూర్చొని పంక్తి భోజనాలు అయితే చేస్తున్నాం. ఇంకా వెజిటేబుల్ రైస్ ప్లస్ కర్రీ, చికెన్ కర్రీ. తీసుకోబెట్టా, నీ ప్లేట్ వచ్చింది చూడు. మామూలు రైసే తిను. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ వీడియో అయితే మేమైతే న్యూ ఇయర్ రోజు అయితే సెలబ్రేట్ చేసుకున్నామంట. ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంటి దగ్గర కేక్ కట్ చేస్తాము. వీళ్ళు మా బీడీ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరు ఉంటారు. టోటల్గా మేము 5 మెంబర్స్. మమత, నందు, రాజేష్, స్వాతి అనమాట. ఇంకా వాళ్ళిద్దరు రాజేష్, స్వాతి అయితే రాలేదు. వాళ్ళు ఒకరు హైదరాబాద్లో ఉన్నారు, ఒకరేమో తాండూరులో ఉన్నారు. ఇంకా మిగిలిన వీళ్ళిద్దరు మామూలుగానే ఉంటారు కాబట్టి మేము ఎప్పుడైనా ఇట్లా ఒకేషన్ అప్పుడు కలుస్తుంటాము. ఈసారి న్యూ ఇయర్కి సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాం. ఇంకా 31st రోజే చేసుకుందాం అనుకున్నాం. 31st రోజే కుదరలేదు. అందుకోసం న్యూ ఇయర్ రోజు ఇప్పుడు మైసమ్మ దగ్గరకు వచ్చేసి మేమే వండుకొని చేసి వెళ్ళాలి అని అనుకున్నాం. అవసరం న్యూ ఇయర్ ఇలా ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసాము. ఇంతకుముందు అయితే టెంపుల్కి వెళ్ళేసి అక్కడనే స్పెండ్ చేసి ఇంటి దగ్గరకు వచ్చేసి ఏంటంటే మయూర్ పార్కుకు అటు ఇటు పిల్లల్ని చూపించుకొని వచ్చేవాళ్ళము. ఈసారి అయితే డిఫరెంట్గా మార్నింగే ఇంట్లో చేసుకున్నాం, కేక్ కట్ చేసినాం. ఇప్పుడు మైసమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్స్తో కలిపి ఇదే ఫస్ట్ టైం వంటలు చేసుకొని తిని చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. చూసారుగా ఫ్రెండ్స్, ఎవరికైనా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పెట్టేది పెట్టరా వస్తుంది.